తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ మాజీ ప్రధాని పివి నరసింహారావు 19వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆయనకు అధికారికంగా నివాళులర్పించేందుకు సన్నద్ధమైంది. అయితే గతంలో పివికి జరిగిన అవమానాన్ని ప్రతిపక్షాలు మరోసారి గుర్తు చేస్తున్నాయి. తెలంగాణ ముద్దుబిడ్డ, నూతన ఆర్థిక విధానాల రూపుశిల్పి మాజీ ప్రధాని పివి నరసింహారావు 19వ వర్ధంతి వేళ మరోసారి రాజకీయాలు వేడెక్కాయి. ఆయనకు అధికారికంగా నివాళులర్పించాలని తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. పివి వర్ధంతి సందర్భంగా సంస్మరణ సభ కూడా ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పివి ఘాట్ వద్ద కాంగ్రెస్ పార్టీ నేతలంతా పుష్పాంజలి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు కూడా నిర్వహించనున్నారు. ఫోటో ఎగ్జిబిషన్తో పాటు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ గతంలో పివిని దారుణంగా అవమానించిందని గుర్తు చేశారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఆ రోజు పివి నరసింహారావు గారు మన తెలంగాణ ముద్దుబిడ్డ, వారు ఒక ప్రధానమంత్రిగా పనిచేసి ఈ దేశానికి ఎంతో వన్నె తెచ్చినటువంటి వ్యక్తి, ఎన్నో సంస్కరణలు తెచ్చినటువంటి వ్యక్తి. అలాంటి గొప్ప నాయకుడు చనిపోతే కనీసం చూడడానికి కూడా పోనటువంటి చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీది, మీ నాయకులది. పివి నరసింహారావు గారిని అవమానపరిచినాడు నోరు విప్పని నాయకులు మీరు. కనీసం ఆయన గుంటెడు జాగ కూడా ఢిల్లీలో ఆయన యొక్క శవాన్ని పెట్టడానికి స్థలం ఇవ్వకుండా హైదరాబాద్కు పంపించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కానీ మేము గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు కేసీఆర్ గారు ఆయనను గౌరవించి పివి ఘాట్ను ఏర్పాటు చేసి ఘనంగా ఆయన యొక్క దహన సంస్కారాలు జరిపినటువంటి చరిత్ర మాది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అధిష్టానం పివిపై తమ వైఖరిని మార్చుకుంది. పివి అంటే తమకెంతో గౌరవమని, తాము ఎప్పటికీ ఆయన్ను గుర్తు పెట్టుకుంటామంటున్నారు ప్రియాంక గాంధీ. श्री पीवी नरसिम्हा इंदिरा जी के साथी रहे, मैं भी उनको अच्छी तरह से जानती थी. नरसिम्हा जी ने हमारी बहुत मदद की और वो मैं हमेशा के लिए याद रखूंगी कि किस तरह से उन्होंने हमारा साथ दिया. కాంగ్రెస్ పార్టీ పివిని దారుణంగా అవమానించిందని ఎన్నికల వేళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ था तब भी श्री अंजैया का सार्वजनिक अपमान आज भी तेलंगाना की जनता भूल नहीं सकती. नरसिम्हा राव जी को जिस तरह से अपमानित किया वो भी तेलंगाना की जनता आज भी नहीं भूल सकती. అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా తెలంగాణలో రాజకీయాలు పివి చుట్టూనే తిరుగుతున్నాయి. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనుండటంతో పివి అంశంపై ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టాలనుకుంటోంది రేవంత్ సర్కార్. పివికి భారతరత్న ఇవ్వాలని బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా కోరే అవకాశం ఉంది.